ఐదేళ్ల క్రితం విరుచుకుపడిన కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సిన్ ను అందించాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే ఈ వ్యాక్సిన్లు కరోనా వైరస్ అడ్డుకట్ట వేశాయా? వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో విజయం సాధించాయా అంటే లేదు అని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో పనిచేయలేదని, వైరస్ జన్యువుల్లో మార్పులే దీనికి కారణమని ఏయూ విద్యార్థుల బృందం చేసినటువంటి పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభించింది. టీక్యాప్స్ ఈ ల్యాబ్ వ్యవస్థాపకులు డాక్టర్ రవికిరణ్ ఏడిది నేతృత్వంలో విద్యార్థుల బృందం సుమారు 2 ఏళ్ల పాటు సాగించిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ వైరస్ ను నిరోధించే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వాలు వివిధ రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక భారత్లోని ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్ అందించాయి. అయితే కోవిడ్ వైరస్ ను అరికట్టడంలో, వ్యాప్తిని నిరోధించడంలో వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో పనిచేయలేదని, దీనికి కారణం వైరస్ స్పేక్ ప్రోటీన్లు కారణమని వర్సిటీకి చెందిన విద్యార్థుల బృందం తేల్చింది. 2021 నుంచి 23 మధ్య కాలంలో నిర్వహించిన ఈ పరిశోధనలో కీలక విషయాలను నిర్ధారించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతాయి. ఈ యాంటీబాడీస్ శరీరంలోకి వచ్చే వైరస్ ను చంపి బాధితులకు ఇబ్బందులు కలగకుండా చేస్తాయి. అయితే యాంటీబాడీస్ ను అయోమయానికి గురి చేసేలా కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్స్ వ్యవహరించినట్లు విద్యార్థుల పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన కోసం అమెరికా నుంచి వైరస్ స్పేక్ ప్రోటీన్లు తెప్పించి ల్యాబ్లో పరీక్షించారు. ఈ స్పేక్ ప్రోటీన్ ఒకసారి లిక్విడ్ రూపంలోకి, మరోసారి ఘన పదార్థంలోకి మారుతున్నట్లు గుర్తించారు.